హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా బాదం పాలు ట్రై చేయడానికి. సో ఈ ప్లేస్ వచ్చేసరికి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న అనిక్యూ ఎదురైతే ఉంటుందన్నమాట. సో ఈ బాదం పాలు స్పెషల్ ఏంటంటే బాదం మిల్క్ లో కోవా వేస్తారనమాట. సింగిల్ కోవా అయితేనేమో 40 రూపీస్ అండ్ డబల్ కోవా వేస్తేనేమో 50 రూపీస్. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ అన్న లేరనమాట. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే మేము అక్కడ వెయిట్ చేసాము. ఆ తర్వాత అయితే వచ్చారు. తర్వాత ఒక గ్లాస్ లో కోవా వేసిన తర్వాత దాంట్లో బాదం పాలు అయితే మిక్స్ చేశారు. మేము వెయిట్ చేసిన టైం కి అయితే నిజంగా టేస్ట్ వర్త్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది అనిపించింది. సో గాయ్స్ మస్ట్ ట్రై అని అయితే చెప్తాను. తెలిసిందే అనమాట. తర్వాత ఓసీలో ఏసీ అనుభవిద్దాం అని చెప్పి డిమార్ట్ కి అయితే వెళ్ళాము. అదేంటో కానీ ఏం చూసినా కావాలనిపించింది. కానీ ఏం చేస్తాం గాయ్స్, మన లో బడ్జెట్ కి మళ్ళా ఇదొకటి అనమాట. కోరికలేమో మేడలు కడతా ఉంటాయి. ఈసారి వచ్చినప్పుడైనా సరే గాయ్స్ ఖచ్చితంగా ఈ బాటిల్ అయితే కొనుక్కుంటాను. చివరికి డిమార్ట్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. నేనే పెద్ద థియేటర్ అన్నంటే నా ఫ్రెండ్స్ నాకన్నా థియేటర్లు సేమ్ నాలానే అనమాట. వాళ్ళకి కూడా ఏం చూసినా కావాలని అనిపిస్తా ఉండిద్ది. డిమార్ట్ లో అయితే ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. మన దగ్గరే పైసలు ఉండవు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఇంకా కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ పాటికే అర్థమైపోయి ఉండిద్ది అనమాట. మనం అయితే ఆఫ్టర్నూన్ కాలేజ్ కి అయితే చేరుకున్నాము. అదేంటో కాలేజ్ చూస్తే చాలా అసలు గిరగిరా తిరగబుద్ది అయితే. ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏ రీజన్స్ అయినా అయి ఉండొచ్చు. మనమైతే మార్నింగ్ కాలేదనమాట. అది మ్యాటర్. ఫైనల్లీ మొత్తం నడిచి మా కాలేజ్ అయితే చేరుకున్నాం గాయ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్.